నరసింహ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. యా, లైవ్ లోకి తీసుకుంటున్నాము. ఎల్బీ నగర్ నుంచి రాలేకపోతున్నారు. అయితే మన లైవ్ చూసి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నారు. రీసెంట్ గా దీని గురించి ఆర్టికల్ కూడా రాయడం జరిగింది ఆయన. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మనము లైవ్ లో ఉన్నాము. అంటే చర్చ కూడా అయిపోతుంది. సో మీరు రాలేని పరిస్థితిలో మిమ్మల్ని కాల్లో తీసుకోవడం జరిగింది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. నమస్తే, థ్యాంక్ యూ అండి. నా పేరు నరసింహ ప్రసాద్ గరిపట్టి. ఓకే, అంటే మూసీ దాని గురించి అనుకున్నాను, ఇప్పుడే చూసాను. ఇది హైడ్రా గురించి డిస్కస్. నో నో నో, నాట్ ఓన్లీ హైడ్రా అండి, మూసీ కూడా, మూసీ హైడ్రా కలిపి డిస్కషన్. మూసీ కూడా, ఎస్ ఎస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, పెద్దలు వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. యా యా, నా పేరు అయితే నరసింహ ప్రసాద్. ఇప్పుడే ఒక ఆయన అడ్వకేట్ గారు ఉంటే ఎవరు మాట్లాడుతూ కూడా విన్నా నేను. ఓకే, హైదరాబాద్ గురించి అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పోరాడుతున్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు, నేను ఒక 10 మంది అపరాధులు తీసుకున్న పర్వాలేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అన్నది మనకి చట్టంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు హైడ్రా పేరుతో భయంకరంగా ఇష్టం వచ్చినట్టు ప్రాపర్టీస్ ని వాళ్ళు డిస్మెంటల్ చేసేసుకుంటా పోతా ఉంటాయి. ఇందులో తప్పు ఎవరిది? 1,000 ఎవరైతే కొనుక్కున్న వాళ్ళని చూపిస్తున్నారో మిగిలిన 4,000 ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఫెయిల్యూర్ ఉన్నాయి కదా. పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచి అన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచినే జరుగుతా ఉన్నాయి. ఇన్ని తప్పులు వీళ్ళు పెట్టుకుని ఎవరో వాళ్ళకి తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగా కూడా మనం అనలేము. ఎవరు కూడా తెలిసి డ్యామేజ్ అవ్వాలని ఎవరు కొనుక్కోరు కదా. సో అటువంటి ప్రాపర్టీస్ మీదకి గవర్నమెంట్ ఒక గూండా రాజులాగా వెళ్ళటం అనేది చాలా తప్పండి. ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ప్రభుత్వాలు 10 మందికి ఉపాధి అవకాశాలు కలిగించాలి. కూడు గూడు గుడ్డ అంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ కి పూర్తి భిన్నంగా ఉన్నవి మేము కన్సమ్ చేసుకుంటూ వెళ్ళటమే ఒక ప్రభుత్వ ఉద్దేశం. అది ఒక చేసే వాళ్ళని చేయించే వాళ్ళని ఒక హీరో వర్షిప్ గా చూడటము, వాళ్ళని ప్రమోట్ చేయటము అన్నది చాలా డేంజర్ ఉండేది. ఈరోజు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. ఇప్పుడు చాలా మందికి తెలిసిందే, ఈవెన్ మన జిహెచ్ఎంసి ఆఫీస్ కానీ సెక్రటేరియట్ కానీ హుస్సేన్ సాగర్ FTL లోనే ఉన్నాయని కదా అంటున్నారు. ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇంకో గవర్నమెంట్ ఎవరో వచ్చి సడన్ గా డిక్లేర్ చేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉంది, నేను దీన్ని తీసేస్తాను అని అంటే యాక్సెప్ట్ చేస్తాము. దాన్ని కూడా చేయలేం కదా. ఈవెన్ దానకిషోర్ మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి మూసీ గర్భంలోనే గవర్నమెంట్ ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టాండ్ కట్టింది, మెట్రో స్టేషన్ కట్టింది. దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే మేము స్టడీ చేయాలండి దాని గురించి అంటాడు ఆయన. అంటే ఏమి స్టడీ చేయకుండా వాళ్ళు యాక్షన్ ప్లాన్ అసలు ఎట్లా తీసుకున్నారండి? ఫస్ట్ ఎప్పుడు చేయాలా? గవర్నమెంట్ చేసిన కన్స్ట్రక్షన్ గురించి కదా ఫస్ట్. వాళ్ళ తప్పులు మాత్రం వాళ్ళు తర్వాత చూసుకుంటారంట. ప్రభుత్వమే పర్మిషన్స్ ఇస్తే వాటిని ఫాలో అయిన వాళ్ళ మీద మాత్రం యాక్షన్ ఇమీడియట్ గా తీసుకుంటారట. ఇది ద్వంద్వ వైఖరి కదా సార్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఒక 10-15 days నుంచి మూసీకి రివర్ బెల్ట్ కింద ఉన్నవి అని చెప్పి RBX అని స్టాంప్ వేస్తున్నారు. ఎవరు? రెవెన్యూ వాళ్ళు వేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళని అడిగితే ఏమంటారు? మేము ఇరిగేషన్ వాళ్ళతో సపోర్ట్ తీసుకుని మేము మార్కింగ్ చేస్తున్నాం అని అంటారు. ఓకే, ఎవరితోనైనా సపోర్ట్ తీసుకుని మార్కింగ్ చేయండి. బట్ ఆ రివర్ బెల్ట్ అన్నది ఏ ప్రాతిపదికన నిర్ధారణ చేశారు అన్నది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా RBX తీసుకుంటున్నారు. ఒక చోట మూసీకి 20-30 మీటర్ల వరకే RBX పరిధిలోకి వస్తే కొన్ని ప్రాంతాల్లో 150 మీటర్లకు కూడా RBX వెళ్ళిపోయారు. ఇందులో చిత్రమైన విచిత్రం ఏంటి అంటే,
మారుతి నగర్ సత్యానగర్ కాలనీలో వెరీ రీసెంట్ గా ఎంఆర్ఓ పట్టా చేసి ఒకరికి ల్యాండ్ ఇచ్చారు 100 స్క్వేర్ యార్డ్స్ 2,10,000 రూపాయలు ఫీజు తీసుకుని గవర్నమెంట్ ఫీజు అది తీసుకుని పట్టా ఇచ్చారు ఒక ఓకే, రీసెంట్ టైమ్స్ లో ఇచ్చారు. చూసుకుని అంటారు రీసెంట్ టైమ్స్ లోనే ఇచ్చారంటారు పట్టాలు. వెరీ రీసెంట్ అండి, వెరీ రీసెంట్ అంటే ఒక 1 year అనుకోండి. గవర్నమెంట్ కి కొంచెం ముందు కావచ్చు, ఒక 2-3 months కిందట. సో పట్టా ఇచ్చారు. అతను ఏమనుకున్నా ఇచ్చిన పట్టా ఇంతకంటే దీనికి అథెంటిక్ ఏమంటుంది. ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మనం ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని రెవెన్యూ వాడు కొద్ది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డిపార్ట్మెంట్స్ వేరు కాబట్టి. ఇక్కడ సాక్షాత్తు ఎంఆర్ఓ సైన్ చేసి ఇచ్చిన పట్టా ఉంది కదా అని చెప్పి అతను ఊళ్ళో ఉన్న కొత్త గొప్ప పొలమో ఇల్లు ఏదో పాతలు అమ్ముకుని 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అందులో ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు 2 months కింద గృహ ప్రవేశం చేశాడు. అతనికి 10 days కింద వచ్చి ఆర్బిఎక్స్ కింద ఉంది, దీన్ని డిమాండ్ చేసేస్తాము, లేదంటే నీకు 2 bedroom హౌస్ ఇస్తామని అంటుంది గవర్నమెంట్. దీనిలో ఎవరికి తప్పు పట్టాలండి? మనము ఒక ఆఫీస్ రన్ చేస్తేనే మార్కెటింగ్ ఒకటి, సేల్స్ ఒకటికి, పిఆర్ ఒకరికి ఇంతమందిని పెట్టుకుంటాం కదా. జస్ట్ లైక్ గవర్నమెంట్స్ కూడా అంతే కదా. యాజ్ ఎ సిటిజన్ గా మనకి అన్ని తెలియదు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టుకుంటాం, మున్సిపల్ ఒకటి పెట్టుకుంటాం, స్టాంప్స్ ఒకటి పెట్టుకుంటాం, డిపార్ట్మెంట్ అని మనమే కదా పెట్టుకుంటాం, ప్రజలే కదా. ప్రజలు ఇన్ని డిపార్ట్మెంట్స్ పెట్టుకుంటే వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోక, వీళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియక, వాళ్ళేం చేయాలి అన్నది వాళ్ళకే తెలియక, వాళ్ళంతటికి వాళ్ళు తప్పులు కుప్పలుగా చేసేసుకుని దాని ఫలితం మాత్రం నువ్వే అనుభవిస్తూ అని చెప్పి మళ్ళీ మనల్నే అంటే అసలు అది ఏ విధమైన ప్రజాస్వామ్యం అది? అదే అండి ముఖ్యంగా అసలు చెప్పండి. ఇంకొకటి, మనం ఒకరింట్లో అద్దెకున్నా, మన దగ్గర ఎవరైనా అద్దెకున్నా గానీ వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని అంటానికి కూడా టైం ఇస్తారు. 2-3 months ఇవ్వాలి కదా. అవును ఇవ్వాలి కదా. మా బావమరి వస్తున్నాడు, మా చెల్లికల్ల వాళ్ళు వస్తారు, నువ్వు ఈ 4-5 రోజుల్లో ఖాళీ చేసుకో అని చెప్పంటే చట్టం ఒప్పుకుంటుందండి? లేదండి, ఒప్పుకోదు యాక్చువల్ గా. లేదు కదా. ఇది మన ప్రాపర్టీ కదా, మన సొంత ప్రాపర్టీ కదా. అటువంటిది ఒక మనిషి ప్రాపర్టీని నువ్వు ఒక ముద్ర వేసేసి దాన్ని నేను ఇమీడియట్ గా కూల్చేస్తాను అని అంటే మనం అసలు డెమోక్రసీలో ఉన్నాము అని చెప్పుకుంటాం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆ పదాన్ని మనం మార్చుకోవాలి. ఇది ఒక సైనిక పాలనలో లాగా జరుగుతున్నట్టు ఉంది, అంతేగాని ఒక ఫ్యూడలిస్ట్ ఈ పాలన గాని ఈ విధంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటాం తప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫండమెంటల్ రైట్స్ ఉండవా? ఈవెన్ చట్టం ప్రకారం కబ్జాలో ఉన్న వాడికి కూడా రైట్ ఉంటుంది. నా ప్రాపర్టీ నేను రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నా, నేను ట్యాక్స్ కడుతున్నా. బట్ మీరు నా ప్రాపర్టీలో మీరు ఒక 1 year నుంచి 6 months నుంచి ఉంటే మిమ్మల్ని ఇమీడియట్ గా వెకేట్ కూడా చేస్తలేదు. నా ప్రాపర్టీ నేను వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాను, బట్ మీరు అక్కడ పొజిషన్ లో మీరున్నారు. రిజిస్ట్రేషన్ ఒక ఎక్స్వైజెడ్ మీద జరిగింది, బట్ మీరు పొజిషన్ లో ఉంటే మీకు కూడా రైట్ ఉంటుంది కదా. అవునండి, అవును. మనం ప్రాపర్టీ అమ్మేసే ముందు అది వెకేట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం ఇంకొకరికి. ఆ ప్రాపర్టీలో ఇంకొకరి టెనెంట్స్ అట్లాగే వచ్చి రిజిస్ట్రేషన్ చేయం. ఎందుకు అంటే చట్టంలో ఈ క్లాజ్ ఉంది కాబట్టి. అవునండి. తప్పకుండా మన ప్రాపర్టీని ఇంకొకరికి అమ్ముతామంటేనే అన్ని అంటే అక్కడ ఆక్యుపై కబ్జాలో ఉన్న వాళ్ళకి, పొజిషన్ ఉన్న వాళ్ళకి రైట్స్ ఉన్నాయని చెప్పి ఇంత క్లియర్ గా లాలో ఉంటే మీరు ఏది లేకుండా మీరే రిజిస్ట్రేషన్ చేసి, మీరే రోడ్లు వేసి, అన్ని మీరే చేసి, మీరే ట్యాక్స్ కట్టించుకుని ఆదాయాన్ని ఎవరిది కాదు అని చెప్పి కొట్టేస్తామనంటే ఏంటంటే అది? తప్పకుండా అండి. అయితే మేము ఒక ఫ్యూ మోర్ డేస్ లో మేము అటు సైడే వస్తున్నాము మూసి బాధితులతో. సో దీంట్లో భాగంగా నేను మీకు కాల్ చేస్తాను తప్పకుండా. ఇంకా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీరు మీ వ్యూస్ కూడా మీరు పంచుకోవచ్చు, అండ్ ఇంకా మరిన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు.
అండ్ మీకు లైక్ అంటే ఆల్రెడీ టైం 3:10 అవుతుంది. సో టైం అయిపోవచ్చింది యాక్చువల్ గా ఇక్కడ రౌండ్ టేబుల్ చర్చ. సో మీకు నేను ఒక ఫ్యూ డేస్ లో నేను మీకు కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ సో ఆయన చెప్పేది ఒకటే, సో మా ప్రాపర్టీస్ మేము ఎందుకు వదులుకోవాలి, పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులను ఏం చేస్తుంది ప్రభుత్వం. రీసెంట్ టైమ్స్ లో కూడా, వెరీ రీసెంట్ టైమ్స్ లో కూడా అటు సైడ్ ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ పట్టా ఇచ్చినాడంట, రిజిస్ట్రేషన్ చేసిందంట FTL పరిధిలోంచి. మరి వాళ్ళందరినీ మీరు ఏం చేస్తారు అనేది కూడా, అంటే ఈయన మోటివ్ కూడా అదే. సో ముందు మాట్లాడదాం.